ఒక 10 మంది అమ్మాయిలు దగ్గర 7 మంది అమ్మాయిలు పీసీఓడి పీసీఓఎస్ తో బాధపడుతున్నారు. సో అసలు ఎందుకంటారు? ఒక ఉమెన్ అనేది లేనిపోని భయాలు క్రియేట్ చేసుకుంటే ఈ గర్భసంచి దోషాలు వస్తాయి. గర్భసంచి దోషాలు రావడానికి ప్రధాన కారణాలు పట్టీలు వేసుకోకపోవడం. కాళ్ళకు పట్టీలు ఎందుకు వేస్తారండి అసలు? ఎనీ గైనిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళందరికీ గర్భదోషాలకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక్క హ్యాపీనెస్తో తగ్గించుకోవచ్చు. భయాన్ని కానీ జయించగలిగితే ఆడవాళ్ళు ఖచ్చితంగా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనం క్యాథన్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ క్యాథన్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సో హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సో సార్తో మాట్లాడదాం. సో రీసెంట్గా ఎక్కువగా చాలా మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, రాకుండా ఏం చేయాలి, వచ్చాక ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్లీ పీసీఓడి గురించి మాట్లాడితే, సో రీసెంట్ టైమ్స్లో ఒక 10 మంది అమ్మాయిలు దగ్గర 7 మంది అమ్మాయిలు పీసీఓడి పీసీఓఎస్తో బాధపడుతున్నారు. సో అసలు ఎందుకు అంటారు? అంటే జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుందా, లేదంటే ఇంకా ఏమైనా సమస్య ఉందంటారా? ఇంతకుముందు గతంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే పదం చాలా వినేది కాదు. ఒక 50 ఏళ్ల కింద చూస్తే ఇలాంటి పదం లేదు. ఒక పదం ఉండేది. ఏంటి అని అంటే గర్భదోషం. అంటే గర్భసంచికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఈ గైనకాలజీకి సంబంధించిన ప్రాబ్లంగా మనం పరిగణిస్తాం. అంటే పీసీఓడి అనేది గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లం, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఓకేనా? ఇప్పుడు జనరేషన్ మారుతూ దీనికి చాలా పేర్లు పెట్టుకుంటూ వచ్చాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆయుర్వేదంలో వైద్యం చేసేది గర్భదోషానికి మాత్రమే. అక్కడ 100 రోగాలు ఉండని, పీసీఓడి ప్రాబ్లం ఉండని, పీసీఓఎస్ ప్రాబ్లం ఉండని, సిస్ట్ ఉండని, ఫైబ్రాయిడ్స్ ఉండని, ఇంక ఇన్రెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉండని, ఓవర్ బ్లీడింగ్, 15 రోజులకు ఒకసారి పీరియడ్ అవ్వడం, ఇవన్నీ కూడా గర్భదోషం కిందకే చూస్తారు తప్ప ఒక్కొక్క దాన్ని ఇప్పుడున్న మీరు చెప్పిన పదాలన్నీ కూడా అలోపతి పదాలు. అవన్నీ ఆయుర్వేదంలో అలా లేదు, నేచర్లో అలా లేదండి. గర్భసంచి దోషాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కింద పరిగణించేది తప్ప పీసీఓఎస్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లము, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నీ థైరాయిడ్ ప్రాబ్లము, ఇవన్నీ చెప్పుకొని వైద్యం చేసిన రోజులు లేవు. ఓకే, అంటే ఇప్పుడు పీసీఓడి అన్న పీసీఓఎస్ అన్న మీరు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమే అంటారు. వాటికి సంబంధించినది మాత్రమే మెడిసిన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని కీ పాయింట్ యాక్యుపంక్చర్లు, కొన్ని కీ పాయింట్స్ చెప్తాము. గర్భసంచికి దోషాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అవి మాత్రమే ఇస్తాం. అక్కడ 100 రకాల సిమ్టమ్స్, 100 రకాల డిసీజెస్ ఉండకపోక అవన్నీ ఇప్పుడు అలోపతికి సంబంధించిన టర్మ్స్, అవన్నీ మనకు సంబంధం లేదు వాటి గురించి. కానీ స్పెషల్గా పీసీఓడి అని అందరికీ నోటెడ్ అయిపోయింది. ఈ పీసీఓడి అన్న పదము 30-50 ఏళ్ల కింద ఎవరైనా విన్నారా? వినలేదు. ఎవరైనా మాట్లాడుకున్నారా? ఈ జనరేషన్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాము. మన అమ్మలు, మన తాతయ్యలు వీళ్ళన్న గర్భసంచి దోషం అన్నారా, లేకపోతే పీసీఓఎస్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లము ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, అదేంటి అంటారు కదా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది? ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు. ఈ పదాలు విని భయంతో వచ్చే డిసీజ్ ఇవన్నీ. దీనికి రూట్ కాస్ ఉంది నా దగ్గర. ఏంటి సార్ అది? అయితే ఒక మనిషి అంటే ఒక ఉమెన్ అనేది లేనిపోని భయాలు క్రియేట్ చేసుకుంటే ఈ గర్భసంచి దోషాలు వస్తాయి. పీసీఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ గర్భసంచికి సంబంధించిన ఎనీ గైనిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళందరికీ భయం ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీ సబ్ కాన్షియస్ ఏం చెప్తుందో వినండి. పీస్ఫుల్గా కూర్చోండి. గైనిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళందరికీ మేజర్గా ఫస్ట్ వచ్చేది భయం, ఇన్సెక్యూరిటీ. వీటి వల్ల ఇలాంటి గైనిక్ పదాలు 100 పెట్టుకున్నారు. కానీ భయాన్ని కానీ జయించగలిగితే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి గర్భదోషాలైనా సరే అలాంటి అన్ని వ్యాధుల్ని జయించవచ్చు. భయానికి గైనిక్ ఏంటి సంబంధం అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. కొట్టిపడేసేదానికి లేదు. కొట్టిపడేస్తే నేచర్ని అవమానించినట్టు అవుతుంది. నేచర్ ఏం చెప్తుంది అనేది వినేదానికి ఒక్కసారి మా దగ్గర ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో స్పష్టంగా నేచర్కి సంబంధించి గర్భసంచి జెనెటికల్ ఆర్గానికి సంబంధించిన రోగాలు ఏమేమి ఉన్నాయని చూస్తే చాలా క్లియర్ కట్గా మా దగ్గర రికార్డు ఉంటుంది. వీటికి ఈ నేచర్కి యొక్క సైన్స్కి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ మన ఎమోషన్స్ కూడా ప్రాబ్లం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక భార్య భర్తలు ఉన్నారు, పిల్లలు అవ్వట్లేదు. పిల్లలు ఎప్పుడు అవ్వరండి?
హస్బెండ్కి కౌంట్ బాగానే ఉంది, భార్యకి గర్భసంచి పీరియడ్స్ బాగానే ఉంది, రెగ్యులర్గా ఉంది, అయినా పిల్లలు అవ్వట్లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలుసా? వైఫ్కి అక్కడ ఇష్టం ఉందా లేదా అని తెలియదు హస్బెండ్కి. సెక్సువల్ ఇంటర్కోర్స్ మాత్రమే చేస్తే సరిపోతుంది అని అనుకుని సెక్స్ చేస్తారు. కానీ భార్య కానీ లేనిపోయిన భయం పెట్టుకుంటే లోపల యూట్రస్ అనేది ఇలా ఉంటుందండి. యూట్రస్ హెడ్ ఇలా ఉంటుంది, వెజినా లోపల యూట్రస్ హెడ్ ఇలా ఉంటుంది, ఇట్లా క్లోజ్గా ఉంటుంది. హ్యాపీగా సెక్స్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది అది, అప్పుడు స్పర్మ్ అనేది లోపలికి వెళ్తుంది, అప్పుడు పిల్లలు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. ఈ హెడ్ భయం బాగా అబ్జర్వ్ చేస్తే లేనిపోయిన భయం పెట్టుకున్నప్పుడు అక్కడ ఇష్టం లేనప్పుడు సెక్స్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యూట్రస్ హెడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంత స్పర్మ్ లోపలికి వదిలేసినా అవ్వదు. ఈ భయం వల్ల యూట్రస్ అనేది బాగా దెబ్బతింటుంది, ఎప్పటికీ క్లోజ్ ఉండిపోతుంది వాళ్ళకు. అందుకని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి భయాన్ని జయిస్తే, భయం వదిలేస్తే ఖచ్చితంగా యూట్రస్ అనేది ఓపెన్ అవుతుంది లోపల. ఆటోమేటిక్గా స్పర్మ్ కలిసినప్పుడు స్పర్మ్ లోపలికి వెళ్తుంది, ఆటోమేటిక్గా పిల్లలు అవుతారు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నిట్లో తీసుకుంటే ప్రధానంగా జరిగేది ఇదే. అంటే ఇక్కడ పిల్లలు అవ్వడానికి ఇది ఒక ప్రాసెస్. అయితే నార్మల్గా పీసీఓడి ప్రాబ్లము జస్ట్ అంటే ఒక మెచ్యూర్ అయిన పిల్లల కూడా స్టార్ట్ అవుతుంది. అలాంటి పిల్లల కూడా బాగా అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ మైండ్ సెట్ బాగా అబ్జర్వ్ చేస్తే లేనిపోయిన భయాన్ని క్రియేట్ చేసుకుంటారు. చాలామంది అనుకుంటారండి మన మైండ్కు ఉన్న భయం వేరు, మన సబ్ కాన్షియస్లో ఉన్న భయం వేరు. సిచ్యువేషన్ బట్టి భయపడుతుంటారు పిల్లలు కొంతమంది. అంటే మెడిసిన్ ఏం అవసరం లేకుండా కేవలం మనం హ్యాపీగా ఇట్లా భయం లేకుండా ఉంటే సరిపోతుంది అంటారా? అంటే నేచర్లో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఎక్కువనా తక్కువనా? తక్కువే. ఎందుకు తక్కువ? ఇప్పుడు అన్ని ఇండివిజువల్గా అయిపోయారు. పక్కన ఉండి ప్రేమ చూపించే వాళ్ళు లేక భయం క్రియేట్ చేసుకున్న నా లైఫ్ ఏమైపోయింది, నేను ఏమైపోయినా అని ఒక ఇన్సెక్యూరిటీ వల్ల గర్భసంచి దోషాలు, పీసీఓడి ప్రాబ్లం, పీసీఓసి ప్రాబ్లమ్స్, ఈ గర్భసంచి దోషాలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఒకరికి ప్రాబ్లం వస్తే చుట్టూ నలుగురు కూర్చొని ధైర్యం చెప్పేది. భయానికి ఆపోజిట్ ఏంది ధైర్యం కదా. ఇప్పటికీ ఒక ప్రాబ్లం ఉంటే ఒకరికి ఆ చుట్టుపక్కల ఫ్యామిలీలు అందరూ కూర్చొని మాట్లాడి చూడండి, ఆమె ప్రాబ్లమ్స్ న్యాచురల్గా తగ్గుతాయి. ఆ నలుగురు పెద్దవాళ్ళు కూర్చొని చెప్పే రెమెడీస్ ఉంటాయి చూడండి, హోమ్ రెమెడీస్ ఉంటాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈరోజు గర్భసంచి దోషాలు రావడానికి ప్రధాన కారణాలు చెప్పనా? లైఫ్ స్టైల్లో పట్టీలు వేసుకోకపోవడం. పట్టీలు, కాళ్ళకు పట్టీలు ఎందుకు వేస్తారండి? అసలు పట్టీలు ఫ్యాషన్ అనుకుంటున్నారా కాళ్ళకు పట్టీలు వేయడము? గర్భసంచి దోషాలు రావడానికి ఫస్ట్ కారణాలు అవి. గాజులు ఎందుకు వేస్తారు లేడీస్కి? ప్యాషనా లేడీస్ గాజులు వేసుకోవడము? నాడీ వ్యవస్థ మీద గాజుల యొక్క బరువు పడడం వల్ల, చిన్న లాజిక్ చెప్తాను మీరే ఒప్పుకుంటారు ఎందుకంటే ఉమెన్ కాబట్టి. ఒక పండగ ఉంది, మట్టి గాజులు వేసుకుంటారు, వేసుకుని ఇలాంటి ఏమవుతుంది మీకు? ఒక తెలియని తృప్తిగా హ్యాపీగా అని ఫీల్ అవుతుంది. అది కావాలి గైనకాలజీ ప్రాబ్లమ్స్ అన్ని పోవడానికి. అర్థమైంది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇలా సౌండ్ వింటే, ఆ గాజుల సౌండ్ వింటే హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి హ్యాపీనెస్లో మీరు ఉండగలిగితే, అలాంటి హ్యాపీని ఫీల్ అవుతూ ఉంటే రోజు మీ పీసీఓడి ప్రాబ్లం, మీ పీసీఓఎస్ ప్రాబ్లం, సిస్ట్ ప్రాబ్లం, ఓవరీన్ సిస్ట్లో నీటి బుడగలు రావడం, ఇలాంటివన్నీ న్యాచురల్గా తగ్గించుకోవచ్చండి. ఒక్క గాజుల సౌండ్కి అంత ఉంటే నలుగురు పెద్దవాళ్ళు కూర్చొని ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక ఉమెన్కి ప్రాబ్లం వస్తే కూర్చోబెట్టుకొని చెప్తే ఎలాంటి రెమెడీస్ చెప్తారు, హోమ్ రెమెడీస్ చెప్తారు తెలుసా? పట్టీలు వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, అందంగా తయారవ్వాలి. అవతల వాళ్ళు మనం ఎవరి కోసం అండి మనం తయారయ్యేది? బయటికి వెళ్తున్నామో షాపింగ్లోకి వెళ్ళండి, మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. హస్బెండ్ వస్తుంటే మాత్రం నైటీలు వేసుకొని కూర్చుంటారు. ఇంకెక్కడి నుంచి వస్తాయండి ఫీలింగ్స్ హస్బెండ్కి? ఎందుకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎందుకు ఎక్కువైపోయినాయి ఈరోజు? దానికి కారణాలు ఎవరు? టాపిక్ చాలా పెద్దగా పోతుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే గర్భదోషాలకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక్క హ్యాపీనెస్తో తగ్గించుకోవచ్చు. భయాన్ని పక్కన పెట్టి హ్యాపీగా ఉండేదానికి ప్రయత్నం చేయండి, న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ఒకవేళ గర్భసంచి దోషాలు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆయుర్వేదంలో రూట్ కాస్ నుంచి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల గర్భసంచి దోషాల్లో అంటే ఈ గైనకాలజీ అన్ని ప్రాబ్లమ్స్కి
100 రకాల డిసీజెస్కి రూట్ కాజ్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి డిసీజ్ని అయినా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అని ప్రకృతి వైద్యం చెప్తుంది. ఇవన్నీ కొన్ని పద్ధతులు పాటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. ఆడవాళ్ళు కాటుక ఎందుకు పెడతారు? భయపడకుండా ఉండేదానికి. అందం కాదు, కాటుక వల్ల వచ్చేది అందం కాదు. అందం మీరు అనుకుంటున్నారు అందంగా ఉన్నారని, కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంది అని అంటే ఆ కాటుక అనేది బ్లాక్ కలర్ భయాన్ని జయించేదానికి ఉపయోగపడుతుంది. అరికాలకి కాటుక పెడతాం మనం, అరికాలకి మనము కాటుక పెడతాం. ఇది కాలు. అక్యుపెంచర్లో ప్రధానంగా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఇండికేట్ చేసే కొన్ని పాయింట్స్ చూపిస్తున్నాను నేను. ఇది అరికాలు అనుకుందాం. పసిపిల్లలకి ఇక్కడ కాటుక పెడతాం మనం. ఎందుకంటే ఇది ఇక్కడ కాటుక పెట్టడం వల్ల ఎవరికి కనిపిస్తుంది? అందం కనిపిస్తుంది. మీకు అందం అంటున్నారు అంటే పిల్లలకైతే దిష్టి అంటారు. మరి పెద్దవాళ్ళకు, ఆడవాళ్ళు అందంగా ఉన్నప్పుడు దిష్టి తగులుతుంది, అందుకు కాటుక పెడతారని మీరు అనుకుంటారేమో. కాదు, దాని వెనకాల ఉన్న సైన్స్ చెప్పాలంటే ఇక్కడ బ్లాక్ కలర్ అనేది కిడ్నీని స్ట్రెంథన్ చేస్తుంది. కిడ్నీ పాయింట్ అండి. ఇక్కడ ఒక కిడ్నీ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర మనం కాటుక పెట్టడం వల్ల కిడ్నీ K1 పాయింట్, యాక్యుపెంచర్ కిడ్నీ K1 అని కొట్టి చూడండి. ఈ అద్భుతమైన పాయింట్ అనమాట. ఇది అన్ని గైనకాలజీ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది. ఒక మనిషి కోమాలో ఉంటే కూడా బయటికి తెచ్చే పాయింట్ కూడా ఇదే. అలాంటి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దిష్టి కాదండి. దీని వెనకాల ఉన్న సైన్స్ గురించి చెప్పాలంటే ఇంకొక 4 గంటలు పడుతుంది నాకు. కాబట్టి ఇది నేచర్లో ఉండే ఇలాంటి అద్భుతమైన రెమెడీస్ని పాటించుకుంటూ ఖచ్చితంగా కొన్ని ఆయుర్వేదం మెడిసిన్స్ వాడుకుంటూ ఈ PCOS ప్రాబ్లం కానివ్వండి, అన్ని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నింటి గుణంగా చాలా సులువుగా జయించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మెడిసిన్స్ వాడినంత మాత్రాన తగ్గడం అనేది కాదు, పథ్యం కూడా చేయాల్సి ఉంటుంది. పాతకాలంలో ఖచ్చితంగా పథ్యం పెట్టేది. డెలివరీ అయిన తర్వాత వేడి వేడి అన్నం పెడతారు. ఎందుకు? చల్లవి తినకూడదు. ఇప్పటికీ కొంతమంది డెలివరీ అయితే వేడి వేడిగానే పెడతారు కదా. మంచి గార్లిక్ రైస్ పెడతారు తెలుసా, వేడి ఇంకా వేడి అవ్వడానికి, ఇంకా ఒళ్ళు వేడి అయ్యేదానికి ఇంకా వేడి వేడిగా కింద కుంపటి పెడతారు. బెడ్ కింద కుంపటి పెట్టేది. డెలివరీ అయిన తర్వాత బెడ్ కింద కుంపటి పెట్టి పైన మదర్ పడుకునేది. అంటే అంత వేడిగా ఉండాలి. యూట్రస్ అప్పటికే పచ్చిగా పుండయి ఉంటుందండి. బేబీ డెలివరీ తర్వాత 3 months యూట్రస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. బాడీ ఓవర్ హీట్ ఎక్కితే బ్లడ్ సెల్స్ అనేటివి చాలా యాక్టివ్గా ఉండి మళ్ళీ ఆ వూండ్ని హీల్ చేస్తాయి. కాబట్టి కింద కుంపటి పెట్టి మరి మదర్ని చూసుకునేది. మదర్ కేరింగ్ అనేది అలా ఉండేది. ఇప్పుడేంటి? ఏసీ పెడుతున్నారు. అసలు డెలివరీ ఏసీలోనే ప్లేస్ అన్ని కాదండి. అంటే బాగా అబ్జర్వ్ చేయండి. నేను గత వీడియోలో కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పిన. లాస్ట్ వీడియోలో నేను ఒకప్పుడు నార్మల్ అంటే 50-100 ఏళ్ల కింద చూస్తే సిజరీన్లు అనే పదమే వినలేదు ఎవరు. 50 ఏళ్ల కింద ఎవరు సిజరీనే లేదు అసలు. ఇప్పుడు చూడండి, గారాభం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి, అంటే కదలకుండా ఉండడం వల్ల మీ పెల్విస్ బోన్ అనేది ఇలా లాక్ అయిపోతుందండి. నార్మల్ డెలివరీ కావాలంటే అవ్వదు. అందుకే ఇప్పుడు యోగా అని చెప్పేసి ఇప్పుడు న్యాచురల్గా నార్మల్ డెలివరీ అవ్వాలంటే యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రెగ్నెంట్ ఉన్నప్పటి అంటే కొంచెం పెల్విస్ని బాగా ఫ్రీగా చేసుకొని ఉండాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవన్నీ బట్టలు ఉతికే పద్ధతి, వంట చేసే పద్ధతి, ఇవన్నీ ఏమంటారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత నడవకూడదు, కూర్చోకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, ఓవర్ కేర్ అయిపోతుంది. దీని వల్లనే మీ ప్రిపరేషన్ సిజేరియన్కి ప్రిపరేషన్ చేసినట్టు. అది అంటే ఎక్కువ మూమెంట్ ఇవ్వకుండా అలా చేయడం వల్ల మీ పెల్విస్ బోన్ అని లాక్ అయిపోయి కరెక్ట్ డెలివరీ టైంకి మీకు ఇంక అవ్వదండి, ఖచ్చితంగా సిజేరియన్ చేయాలని సిజేరియన్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, 10 మందిని పిల్లలు కన్నారు. మేము 5 మంది అన్న బ్రదర్స్, మేము 5 మంది నార్మల్ డెలివరీస్. ఊహించుకుంటే ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి చూడండి. మా అమ్మమ్మ వాళ్ళు ఎంతో 6 మంది, మా నాయనమ్మ వాళ్ళు 8 మంది. ఇప్పుడు ఇద్దరి కనేదానికి భయపడుతున్నారు. ఇద్దరిని కనేదానికి 3వ డెలివరీ చేయాలంటే ఇక అంతే, ఫిట్నెస్ లేదు. అప్పట్లో వాళ్ళు 100 ఏళ్ళు బతికినరు. మా అమ్మమ్మ 98 years బతికిందండి. చిన్న విషయం కాదు నంబర్, అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసరికి అదే అంటున్నా, 60 ఏళ్ళకి అంతే ఇంకా అయిపోయినట్టే. ఇంకా మీరు ఎలాగో ప్రెగ్నెన్సీ గురించి వచ్చింది కాబట్టి, సో PCOS ఉంటే అసలు ఉన్న ప్రతి మహిళలో అంటే 100% మహిళల్లో
ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం కష్టమా సార్? నేను అదే చెప్పాను కదా, రూట్ కాజ్ నుంచి గర్భసంచి దోషాలు అన్నప్పుడు పీసీఓస్ ప్రాబ్లం నుంచి ఇవన్నీ కూడా గర్భసంచి మీద పడి పెళ్ళైన వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల పిల్లలు అయ్యేదానికి అవకాశాలు తక్కువ. ఓకే. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేది, కాబట్టి ఆ ధైర్యంతో సంసారం చేసేది, ఆ ధైర్యంతో మాకున్నారు సపోర్ట్, మా వదిన వాళ్ళు ఉన్నారు, మా తోడికోడలు ఉంది, మా అత్తమ్మ ఉంది, వీళ్ళందరూ ఉన్నారన్న ఒక ధైర్యంతో ఉమ్మడి కుటుంబంలో మంచి ఫుడ్ తినేది. ఆ ఫుడ్ వల్ల కూడా హెల్త్ కూడా బాగుండేది. ఇప్పుడు అంటే బిర్యానీ బయట ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బయట పోయి తింటారు, అబార్షన్ కాకపోతే ఏమవుతుంది? ఇలాంటి ఫుడ్, జంక్ ఫుడ్, మంచి హెవీ డైట్, చికెన్, మటన్, స్పైసీస్, పులుపు ఇవన్నీ తింటే ఎక్కడి నుంచి అండి నిలబడుతుంది గర్భం? మగవాళ్ళ కూడా ఈ హెవీ ప్రోటీన్ తింటే మంచిదని అనుకుంటారు, కానీ హెవీ ప్రోటీన్ వల్ల మీ స్పర్మ్ కౌంట్ అంతా నాశనం అవుతుంది. చెప్పి విసుకొచ్చిపోతుంది జనాలకు, తెలుసా ఇలాంటి విషయాలు. న్యాచురల్గా మీరు ఒక పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే, న్యాచురల్గా గ్రో చేసుకోవాలనుకుంటే మీకు మంచి నేచర్లో మంచి రెమెడీస్ ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో చాలా క్లుప్తంగా చెప్పబడింది. కాబట్టి రూట్ కాజ్ నుంచి నేచర్ ఏం చెప్తుందో ఫాలో చేస్తే గైనిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ పులి స్టాప్ పెట్టొచ్చు అనేది ప్రకృతి వైద్యం చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.